ఈరోజు చాలా టైర్డ్ అయిపోయా, అస్సలు ఓపిక లేదు. కానీ ఏం చేస్తాం, మార్నింగ్ వెళ్ళేటప్పుడు గారెలు వేసుకుందాం నైట్ వచ్చాక అని చెప్పి గారెకి పప్పులు అయితే నానపెట్టేసి వెళ్ళిపోయాను. ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్కి పాడైపోతాయి అని చెప్పేసి ఇప్పుడే మిక్సీ వేసేసి గారెలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెమే పప్పు నానబెట్టా, ఎందుకో బాగా గారెలు తినాలి అనిపించింది. యాక్చువల్గా చికెన్ తీసుకొచ్చుకుందాం వచ్చేటప్పుడు అనుకున్నాము, కానీ అసలు నాకు గారెలు వేయడానికి ఓపిక లేదు. ఇంకా కర్రీ కూడా నేను ప్రిపేర్ చేయాలని అనుకుని మార్నింగ్ చేసిన పల్లి చట్నీ ఉంటే దాంతో అడ్జస్ట్ అయిపోయాయి అనమాట. నాకు మ్యాక్సిమం ప్లెయిన్గా తినడమే ఇష్టం, కానీ ఎందుకు ఈరోజు మా ఆయన ఆనియన్స్ పచ్చిమిర్చి అట్లాంటివి కూడా వేయి అన్నారు. కరివేపాకు వేయమన్నారు, కానీ కరివేపాకు అయితే లేదు. పచ్చిమిర్చి అల్లం అయితే ఒక దాంట్లో మిక్సీ చేసేసుకొని గారెపిండి కూడా మిక్సీ చేస్తా. గారెపిండి మ్యాక్సిమం కొంచెమే ఉంది అనుకోండి, మిక్సీ జార్లో వేసేస్తా, లేదంటే ఎక్కువ గ్రైండర్లోనే వేస్తా. గ్రైండర్లో అయితే ఉదుగు ఎక్కువ వస్తుంది, గారెలు కూడా చాలా పఫీగా బాగుంటాయి. నేను గారెపిండి నానబెట్టుకునేటప్పుడే, పప్పులు నానబెట్టుకునేటప్పుడే అందులో ఒక గుప్పడి బియ్యం వేస్తాను. బియ్యం వేయడం వల్ల ఏంటంటే గారెలు కొంచెం క్రిస్పీగా వస్తాయి. చాలామంది అంటుంటారు మిక్సీలో వేస్తే గారెలు గట్టిగా వస్తాయి కదా అని. ఇన్స్టెంట్గా వేసేసుకుంటే గట్టిగా ఏమనిపించో, మెత్తగానే వస్తాయి. కొంచెం మనం వదిలేసి అంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ అలా పక్కన పెట్టేసి వేసుకుంటేనే గట్టిగా వస్తాయి. నేను అప్పటికప్పుడు వేసేస్తాను కాబట్టి మిక్సీలో వేసుకుంటే మ్యాక్సిమం నేను కొంచెమే ఉంటే మిక్సీలో వేస్తా, లేదు అనుకుంటే మాత్రం గ్రైండర్లోనే వేసుకుంటాను. అల్లం వెల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ కలిపిన తర్వాత గారెపిండి కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ వాటర్ ఏమీ కలపను. ఇంకా అట్లాగే గట్టిగా వేసేసుకొని అవన్నీ కలిపితే కొంచెం లూజ్ అయింది కాబట్టి నాకు సరిపోతుంది. నేను తీసుకున్న ఐరన్ కడాయిలో చిన్న దాంట్లోనే వేస్తున్నాను. యాక్చువల్గా పెద్ద దాంట్లో వేస్తే పెద్ద కడాయిలో అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది, మొత్తం కాగు నూనె అయిపోతుందని ఇంకా చిన్న కడాయిలో వేసేసుకుంటున్నాను. ఎంత టైర్డ్గా ఉన్నాను అని అంటే అస్సలు ఓపిక లేదు, వెళ్ళిపోయి మంచం మీద పడుకోవాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, పని ఉంది అని అంటే పని వదిలేం. అవసరమైతే నొప్పుల్ని ఆటలైనా పక్కన పెట్టుకుంటాం, కానీ పనులు మాత్రం అట్లా ఉంచి అస్సలు పడుకోలేము. జానుకి గారెలు అంటే చాలా ఇష్టం, పడుకుంటూ పోయింది. నేను ప్రిపేర్ చేసే టైంకి మార్నింగ్ వేద్దామని కొంచెం గారెపిండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా ఈ వీడియో అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మీరు అందరూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.